రాజు నేను ఫైటింగ్ జరిగింది కదా, వాళ్ళు పోలీస్ కేసు పెట్టారు. నీకోసం పోలీసులు వచ్చారు గురు. నేను అర్జెంట్గా స్టేషన్ రమ్మంటున్నారు. అరే డాడీ వాడే. నీ వయస్సు ఎంత? పెళ్లి సంబంధం తెచ్చారా? తెలుసుకుందామని. 24. అన్ని కోట్ల రూపాయలు బిజినెస్ చేసే సంస్థలు ఉన్నాయి నాకు. నా జాతకం చూసి కోటేశ్వరరావు అన్న పేరు ఒక్కటే సూట్ అవుతుందని ఆ పేరు పెట్టారు. డబ్బు నేను సంపాదించాను, పరువు ప్రతిష్టలు ప్రదరించారు. ఇప్పుడే సింగపూర్ ఫ్లైట్ దిగి వస్తున్నాను. మీ వయసు ఎంత? 54. అన్ని మూటలు మోసే లైసెన్స్ ఉన్న రైల్వే కూలీ నేను. నాకున్న దమ్ము ధైర్యం చూసి రాజు అన్న పేరు ఒక్కటే బాగుంటుందని ఈ పేరు పెట్టారు. మంచి నేను సంపాదించాను, ప్రేమ గౌరవం సాటి కూలీలు ఇచ్చారు. ఇప్పుడే కోనారకు చూసుకొని వస్తున్నాను. సరే, జరిగిందంతా మర్చిపోదాం. మనకి మధ్య గొడవలొద్దు. సారీ అన్న 2 అక్షరాలు అమ్మాయికి చెప్పాయి, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతాం. ఇంత దూరం వచ్చారు గనక మన మధ్య గొడవలు వద్దు అనుకున్నాం గనక కావాలంటే షేక్ హ్యాండ్ ఇస్తాను. అది మీకు కాదు, మీ అమ్మాయికి. ఒట్టి చేతి నలుపుడేనా అని మీరు అనుకుంటే ఓ ముద్దిస్తా. అది మీకు కాదు, మీ అమ్మాయికి. మిస్టర్ రాజు, గొడవలు వద్దనుకున్నాం కదా. గోదావరికి టైం అయింది, వస్తా. హోమ్ మినిస్టర్తో చెప్పి నీ అంత చూస్తాను. నా పిల్ల కూడా ఓడదు. ఇన్స్పెక్టర్ చూస్తావే, అరెస్ట్ చేయి. సార్ అతను జోలికి వెళ్ళడం అంత మంచిది కాదు సార్. సౌత్ సెంట్రల్ రైల్వేలో రాణీగ లాంటి వాడు సారు. పాయింట్ లేకుండా అరెస్ట్ చేస్తే సౌత్ ఇండియాలో గూడ్స్ ట్రైన్ కూడా కదలదు సారు. అన్ని యూనియన్ల మద్దతు అతనుకుంది సారు. డాడీ వాడిని ఏమి చెయ్యలేమా? ఇండియన్ బ్రెయిన్ తో ఏమీ చేయలేము, ఫారిన్ బ్రెయిన్ తో కొట్టాలి. సరిగ్గా తుయ్యవయ్యా. రోజునమ్మా 10వ తారీఖున మనోడి పెళ్లి గుర్తుందా? గుర్తుంది గుర్తుంది. అందుకే ఈ వయసులో అలా అరుస్తావు. నా గొంతే అంతరా. ఒరే ఈ లగ్గాల్లోనే నీ పెళ్లి కూడా చేసేస్తే ఆ పిల్లట్ట ఉందరా? నాయనమ్మా నువ్వు ఏం చూసావు? మోకం కాస్త కింద చూడు. అయిపోయింది, ఎవరో తొందరపడ్డా. 10 రిక్షా ఎక్కుతాం. నాయనమ్మా సాయంత్రం వంకాయ పచ్చడి. అట్టాగే అట్టాగే. ఎక్కడైనా మా అమ్మాయి స్పృహ తప్పి పడిపోతే దయచేసి అడ్రస్కి చేర్చండి. ఏ ఆటో, కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్. రేయ్ మన రాజుని పోలీసులు అరెస్ట్ చేశారంటరా, రండి. నాయనా రాజు, దండం పెడతానమ్మా. నా మనవుడు అట్టటోడు కాదమ్మా. నా మాట నమ్మండి అమ్మా. అమ్మా చిన్న పిల్లవైనా నీకు చేతులెత్తి దండం పెడతానమ్మా. నా మనవుడు ఇట్టాడు పాడు పనులు చేయడమ్మా. నువ్వన్నా నమ్మమ్మా. ఇన్స్పెక్టర్ గారు మీరైనా నమ్మండి బాబు. నా మనవుడు నిప్పులు అంటాడు, ఇట్టాడు పనులు చేయడు బాబు. మీ కాళ్ళు పట్టుకుంటా బాబు. నిన్నే లేబమ్మా, లే.
తల తిరిగిపోయిందా? కళ్ళు మూసుకున్నావు. ఆఫ్టర్ ఆల్ 10 రూపాయల కోసం మూటలు మోసుకునే కూలివాడివి, కూలి డబ్బులు లేకపోతే కడుపు నిండని ఆఫ్టర్ ఆల్ గాడివి, బెంచ్ కార్లో తిరిగే నాతో పెట్టుకుంటావా? చూసావా, నువ్వు చేయని తప్పుకి పబ్లిక్లో ఎంత కలరిచ్చానో, ఎన్ని మహిళా సంఘాల్ని రెచ్చగొట్టానో. కోర్టులో ఏ శిక్ష వేస్తారో నాకనవసరం, కానీ నేను వేసిన ఈ శిక్షకి సొసైటీలో కూలీ నెంబర్ 1గా ఉన్న నువ్వు రేపిస్ట్ నెంబర్ 1 అయిపోయావు. మా డాడీ సారీ చెప్పమంటే ఏమన్నావు? నీ బిళ్ళ కూడా ఊడదనా? ఇప్పుడు అది ఊడకుండా ఉండాలంటే, నువ్వు ఈ కేసు నుంచి బయటపడాలంటే నేను ఐడియా చెప్పనా? టచ్ మై ఫుట్. కమాన్, పట్టుకో, నీకు ఇష్టమైన రంగు. లిప్స్టిక్ కోసం రైలాపి మనిషి ప్రాణాలు తీసిన రోజే నువ్వు మానవత్వం లేని మనిషి అని తెలిసింది. ఒక మగాడిని కేసులో ఇరికించడానికి ఆడదానికి ఒక్క దారే ఉంది, కానీ ఆడదానికి బుద్ధి చెప్పటానికి మగాడికి చాలా దారులు ఉంటాయి. నేను ఏ దారిలో వస్తానో చెప్ప, కానీ ఏదో దారిలో వస్తాను. అప్పుడు నీకు తలే కాదు, ఒళ్ళు తిరిగిపోయేలాగా బుద్ధి చెప్తాను. అవును ఎస్పీ గారు, కానీ ఒక పేదవాడికి కోటీశ్వరుడికి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏమిటో ఆ కూలివాడికి బాగా తెలియాలి. అది తెలియజెప్పడానికి అవసరమైతే వాడు ఒంటి మీద ఎన్ని లాఠీలైనా విరగొట్టండి, ఆ ఖర్చులు నేను భరిస్తాను. వాడిని ఇంకా రిమైండ్లో ఎందుకు ఉంచారు అని లాయర్ ద్వారా రభస్ చేయొచ్చు. వాడు యూనియన్ లీడర్ కదా, మీరు నాకు కొంచెం ఫేవర్ చేసి వాడిని వేరే పోలీస్ స్టేషన్కి తరలించి టార్చర్ చేసి అయినా వాడి గుణపాఠం నేర్పాలి. ఓ, నువ్వు కూలీ నెంబర్ 1వా? కోటీశ్వరుడు తన కొడుకు ఫ్యాక్టరీలు ఆస్తిగా ఇస్తాడు, రైతు తన కొడుకు పొలాలు వాటాగా ఇస్తాడు. మా తాత నాకు ఈ లైసెన్స్ని ఆస్తిగా ఇచ్చాడు. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. చాలా తక్కువగా చెప్పాను. 1946లో గాంధీ గారు విజయవాడ రైల్వే స్టేషన్లో రైలు దిగినప్పుడు ఓతం కోసం ఒక రైల్వే కూలీ భుజం మీద చేయి వేశారు. ఆ కూలీ మా తాత. ఆ రోజు నుంచి కూలీలంతా కలిసి మా తాతను కూలీ నెంబర్ 1ని చేశారు. అదే నాకు వారసత్వంగా వచ్చింది. కోటేశ్వరరావు గారి నిన్ను అడిగింది 2 అక్షరాల సారీ. అది చెప్పేయి, నిన్ను జైలుకు బదులు ఇంటికి పంపిస్తా. హలో, నమస్కారం సార్. ఆ కూలీ గారి చేత సారీ చెప్పిద్దామని. థ్యాంక్ యూ సార్. సారీ చెప్పడానికి ఒప్పుకున్నాడా? చెప్పించండి. చెప్పరా, చెప్పు. చెప్పరా, చెప్పు.